ఇంకెన్నాళ్ళు ఇంకొకరిని మోస్తూ ఉంటాం? ఎప్పుడూ ఆ రెండు సామాజిక వర్గాల నుంచే ముఖ్యమంత్రి రావాలా? అంగబలం అర్ధబలం ఉన్న మనకు ఒక్కసారి కూడా సీఎం పదవి ఉండొద్దా? మనోళ్ళు సీఎం అయితే తప్పేంటి? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు కాపు సామాజిక వర్గాలను వేధిస్తున్నాయి. కుల సమరంలో ఈసారి వెనకబడిపోతే అస్సలు మరో ఛాన్స్ రాదన్న భయం వారిని వెంటాడుతోంది. ఉమ్మడి ఏపీలోనైనా ఇప్పుడైనా తమకు ఒక అవకాశం కూడా రాకపోవటం ఆందోళనకర అంశమేనని కాపులు అభిప్రాయపడుతున్నారు. సుమారు 75 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాపుల పాత్ర కీలకంగా ఉంది. కాపు, బలిజ, తెలగలు మద్దతిచ్చిన వాళ్లే గెలుస్తూ వచ్చారు. అంతవరకు ఎందుకు? చరిత్ర ఒక్కసారి తిరగేస్తే చాలు కాపులు మద్దతిచ్చిన పార్టీలే గెలిచాయి. వారి ఆగ్రహానికి గురైనవి ఓటమి బాట పట్టాయి. మరీ ముఖ్యంగా 1983 నుంచి చూస్తే కాపుల పాత్ర ఏపీలో అతి కీలకంగా మారింది. వారు ఏ పార్టీతో కలిసి నడిస్తే వారికి అధికారం దక్కి తీరుతుందని రుజువైంది. 1983, 85లలో టీడీపీతో నడిచిన కాపులు 89లో కాంగ్రెస్ వెంట ఉండి గెలిపించారు. అలాగే 1994, 1999లలో టీడీపీ వైపు ఉన్నారు. 2004లో కాంగ్రెస్ ని గెలిపించిన కాపులు 2009లో ప్రజారాజ్యం వెంట సాగారు. 2014లో తిరిగి టీడీపీ, బీజేపీ కాంబోని ఏపీలో గెలిపించడంలో వారిది ముఖ్య పాత్ర. ఇక 2019లో వైసీపీ గెలుపు వెనక కాపులది అతి ప్రధాన పాత్ర. 2024 వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. కూటమిని గెలిపించిన కాపులు వైసీపీని గద్దెదించేశారు. ఇవన్నీ కూడా కాపుల రాజకీయ ప్రాబల్యాన్ని, పలుకుబడిని తెలియజేస్తాయి. ఈసారి కాపులు పవన్ కళ్యాణ్ ను ఓన్ చేసుకున్నారు. దాంతో పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లోనూ జనసేన విజయ భేరీ మోగించి 100% సక్సెస్ సాధించిన ఏకైక పార్టీగా రికార్డులకెక్కింది. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తొందరపాటు డైలాగ్స్ తో కాపుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదని కాపు సామాజిక వర్గాలు వాదిస్తూ ఉంటే, చంద్రబాబే మరో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని జనసేనాని బహిరంగ ప్రకటనలు ఇస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాల్లో ఉన్న కాపులకు ఏమాత్రం నచ్చటం లేదు. ముఖ్యమంత్రి పదవి అనేది తమ హక్కు అని, దాన్ని లాక్కోవాల్సింది పోయి పవన్ అలా మాట్లాడుతున్నారేమిటని కాపులు ప్రశ్నించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాపుల కోసం ఒక బలమైన కొత్త పార్టీ ఆవిర్భవించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దశాబ్దంన్నర కాదు, వచ్చే ఎన్నికల్లో కాపు నేత సీఎం కావాలన్నది ఆ సామాజిక వర్గం వారి దృఢ సంకల్పంగా కనిపిస్తోంది. పైగా అటు టీడీపీలోనూ ఇటు వైసీపీలోనూ తగిన ప్రాధాన్యం లభించడం లేదని కాపులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమకు క్యాడర్ ఉందని, సరైన నాయకత్వం లేకపోవడం వల్లే వేరొకరి పంచన చేరాల్సి వస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన జనాదరణ ఉన్న నాయకుడు వంగవీటి రాధాకృష్ణ నేతృత్వంలో ఒక కాపు పార్టీ అవతరించాలన్న ప్రతిపాదన క్రమంగా తెరపైకి వస్తుంది. ఆ ప్రతిపాదన క్రమంగా చర్చగా మారి చివరకు దృఢ నిశ్చయంగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. వంగవీటి మోహన రంగారావు తనయుడైన రాధాకృష్ణకు కాపు వర్గాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇతర సామాజిక వర్గాల్లోనూ రాధా పట్ల సానుకూలత ఉంది. దాన్ని క్యాష్ చేసుకోగలిగితే రాధా నేతృత్వం సూపర్ సక్సెస్ కావటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాధా ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. పలు పార్టీలు మారారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్యే ఇచ్చి మంత్రిని చేస్తారని అందరూ ఎదురు చూశారు. పవన్ కళ్యాణ్ కు భయపడి టీడీపీ ఆ పని చేయలేదన్న అనుమానాలు కలుగుతున్నాయి. దాంతో రాష్ట్రంలోని రంగ అభిమానుల్లో టీడీపీ పట్ల ఒకంత అసంతృప్తి ఉంది. దాన్ని క్యాష్ చేసుకోగలిగితే కొత్త పార్టీని నడిపించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి ఏమీ జరగకపోయినా ఎన్నికలకు ఏడాది ముందు రాధా నేతృత్వంలో కాపు పార్టీ ఆవిర్భవించడం ఖాయమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాపులంతా ఆయన వెంట నడుస్తారని బలంగా వినిపిస్తోంది. మరి ఈ వార్త కూటమి అగ్రనేతల చెవికి చేరిందో లేదో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.